నారాయణ్ ఖేడ్ బైపోల్ ఫలితాల్లో కారు దూసుకెళ్తోంది. 14వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 38,664 ఓట్ల మెజారిటీతో విపక్షాలపై స్పష్టమైన ఆధిక్యంతో ముందుకెళ్తోంది. కాంగ్రెస్ 26,000 ఓట్లతో రెండో స్థానంలో ఉండగా టీడీపీ కేవలం 10,400 ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరో 7 రౌండ్లలో కౌంటింగ్ ముగియనుంది. మొత్తం 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేయనున్నారు. ఇప్పటికీ 14 రౌండ్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో ఫలితం వెలువడనుంది. 14 టేబుళ్లపై 21 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. ప్రతి రౌండ్కు 14 ఈవీఎంలను లెక్కిస్తున్నారు. ఇంకా 7 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. మొత్తం 137 మంది సిబ్బంది లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్నారు. లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. మొదటి రౌండ్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో టీఆర్ఎస్కు భారీ మెజారిటీ దక్కే అవకాశాలున్నాయి. ఇటు అప్పుడే టీఆర్ఎస్ శిబిరాల్లో సంబరాలు మొదలయ్యాయి. తెలంగాణ భవన్లో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. రైట్, నారాయణ్ ఖేడ్ నుంచి సత్యనారాయణ మరిన్ని అప్డేట్స్ లైవ్లో రిపోర్ట్ చేస్తారు. సత్యనారాయణ, ఇంకా ఎన్ని రౌండ్లు జరగాల్సి ఉంది? ప్రస్తుతానికి ఎంత ఆధిక్యంలో కొనసాగుతున్నారు అధికార పార్టీ అభ్యర్థి? రిషి, ఇప్పటివరకు 14 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. 15వ రౌండ్ కొనసాగుతుంది. దాదాపు ఇంకో 7 రౌండ్ల కౌంటింగ్ కొనసాగాల్సి ఉంది. ఇంకో అరగంటలో తుది ఫలితం వెలువడబోతుంది. ఇప్పటివరకు అధికార పార్టీ అభ్యర్థి భూపాల్ రెడ్డి మొదటి రౌండ్ నుంచి ఆధిక్యం కొనసాగుతున్నారు. ఎక్కడ ఇటు విపక్ష పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ దరిదాపులో కూడా లేకపోవడంతో దూసుకుపోతుందని చెప్పవచ్చు. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాదాపుగా 38,646 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రతి రౌండ్ లో దాదాపు 2,000, 3,000 పైగా మెజార్టీ యాడ్ అవుతుండడంతో దాదాపుగా ఇప్పటివరకు 15వ రౌండ్ పూర్తి అయ్యేసరికి కూడా 40,000 పైన మెజార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీకి వస్తుంది. మొదటి రౌండ్ నుంచి ప్రతి రౌండ్ కు అధికార పార్టీకి సంబంధించిన భూపాల్ రెడ్డి మొదటి రౌండ్ లో 1952 ఓట్ల మెజార్టీ, అదేవిధంగా రెండో రౌండ్కి వచ్చేసరికి 3,005 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. ఇక మూడో రౌండ్ కు 7,300 ఓట్ల మెజార్టీ, అదే నాలుగో రౌండ్ వచ్చేసరికి ఏకంగా 9,662 ఓట్ల మెజార్టీతో వచ్చారు. ఎక్కడ మొత్తం ఇట్లా రౌండ్ కి ఆయనకు మెజార్టీ యాడ్ అవుతూ వస్తుంది, కానీ ఎక్కడ ఇటు కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కూడా ఏ రౌండ్ లో కూడా ఆధిక్యం కొనసాగే అవకాశం చూపించలేదు. ఇక మరో 7 రౌండ్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి భారీ మెజార్టీ వస్తుందనే ఒక ఆశతో టీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. 7 రౌండ్లలో దాదాపు ఇప్పటివరకు 107,000 ఓట్ల లెక్కింపు పూర్తయింది. మరో 43,000 ఓట్ల లెక్కింపు ఉంది. దాదాపు దాంట్లో కూడా ఎక్కువ శాతం ఓట్లు టీఆర్ఎస్ కి వస్తాయనే ఒక ధీమాతో టీఆర్ఎస్ పార్టీ ఉంది. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొత్తం నియోజకవర్గంలో 5 మండలాల్లో పెదశంకరంపేట, అదేవిధంగా కలిహేరం, అదేవిధంగా నారాయణ్ ఖేడ్ టౌన్ లో టీఆర్ఎస్ పార్టీకి గట్టి పట్టు ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ సంజీవ్ రెడ్డికి సంబంధించి వస్తే కంగేటి, అదేవిధంగా మానూరు మండలాలకు సంబంధించి ఈ రెండు మండలాల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టుంది. గత 9 పర్యాయాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంచుకోట, ఈ కంచుకోటని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఇప్పటివరకు 9 పర్యాయాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇక్కడ కిష్టారెడ్డి మాజీ ఎమ్మెల్యే కొడుకు సంజీవ్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డిపాజిట్ తగ్గించుకుంది. మొత్తం 1,54,000 ఓట్లలో ఇప్పటివరకు 26,000 ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ దక్కించుకునే స్థాయికి ప్రస్తుతానికి చేరింది. ఇక టీడీపీ మాత్రం ఇప్పటివరకు డిపాజిట్ దక్కించుకోవాలంటే ఇంకా మరో 15,000 ఓట్లు రావాల్సి ఉంది. 7 రౌండ్లలో టీడీపీకి 15,000 ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. కనీసం ప్రతి రౌండ్ కు కేవలం 200, 300 మాత్రం ఓట్లు మాత్రమే యాడ్ అవుతున్నాయి. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందులో ఉంటే టీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ లో ఉంది, టీడీపీ థర్డ్ ప్లేస్ లో. ఈసారి కూడా సేమ్ టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉండతో కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ కు అయిపోయింది, టీడీపీ థర్డ్ ప్లేస్ లో ఉంది. రైట్.
గుజరాత్ వెంకటేశ్వర 17 అక్కడ డిజిటల్ స్క్రీన్ ఉంది, దాని ముందు ఒకటి ఇవ్వగలరు. అదేవిధంగా దేశభక్తిని నర